వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతకైనా దిగజారే స్థాయిలో ఒక మనిషి, ఒక ఆడతనం ఉన్న వ్యక్తిని తన గొంతు రాజకీయ పరంగా వినిపిస్తుందంటే తొక్కేయటానికి, అంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళకి మిగిలింది ఏంటయ్యా అంటే వ్యక్తిత్వ హననాలు, వాళ్ళ గురించి మాట్లాడటాలు, దాని గురించి కుటుంబాల్లో నుంచి వాళ్ళ పిల్లల ఫోటోలు తీసుకురావటాలు, పిల్లలే తల్లుల గురించి చండాలంగా మాట్లాడుతున్నారు అని పోస్టులు వేసే అంత దిగజారిపోయినతనాలు తీసుకొస్తున్నారు. ఇవాళ మీరు చూశారు, నా ప్రొఫైల్ అంతా చూస్తూనే ఉన్నారు, ఎంత అసహ్యమైన పోస్టులు పెట్టారనేది నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఎవరు పెట్టారనేది కూడా నేను పెద్దగా చెప్పదలుచుకోలేదులేండి, ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటి అనేది అందరికీ తెలుసు, ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి పనులు చేస్తాడు అనేది తెలుసు. కాబట్టి నా కొడుకు ఫోటో తీసుకొచ్చి పెట్టి మీ మనుగడను కాపాడుకుంటున్నారు చూడండి. నా మీద ఒక తప్పుడు పోస్ట్ వేయటానికి కూడా మీకు ధైర్యం లేదు. ఒక తప్పుడు పోస్ట్ వేస్తే దానికి కూడా నా కొడుకుని తీసుకొచ్చి పెట్టుకుని వాడుతున్నారు. ఒక కొడుకు ఒక తల్లి గురించి మాట్లాడాడు అని చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కొడుకు ప్రొఫైల్లో ఒక తల్లి గురించి ఇంత నీచంగా పెట్టినా కూడా ప్రజలు నమ్ముతారని, ఆ ప్రజల మీద అంత నమ్మకమా మీకు? అంటే ఒక కొడుకు ఒక తల్లి మీద ఇంత అరాచకంగా పెట్టాడు అని ప్రజలకి చెబితే నమ్మేస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. అంటే ప్రజల మీద మీకు అంత చిన్న భావన ఉందా? ప్రజలంటే అంత తేలిక భావం ఉందా? మీరు ఏం చెప్పినా నమ్మేస్తారు అనే ఒక దౌర్భాగ్యమైన ఆలోచన ఉందా మీకు? చెప్పండి. ఎందుకు పెట్టారు అని అంటూ ఉంటే వైసీపీ సమూహాలన్నీ కూడా ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గారిని నేను ఏదో అన్నానని చెప్పి ఒక చిన్న ట్వీట్ని తెగ ట్రోల్ చేస్తున్నారండి. వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, పూర్తి విషయాన్ని చూపించరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఒప్పులు చేసి చూపించుకునేంత మహామేధావులు వైసీపీ పేటీఎం కర్మాగారంలో నేర్పించబడుతూ ఉంటారు. అది ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి. ఓకే, నేను ఎప్పుడూ కూడా నా ప్రొఫైల్లో ఎప్పుడూ కూడా ఎవరిని పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని నేను. అసలు ఎవరైనా సరే వ్యక్తులు ఏమైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి, కానీ పిల్లల్ని తీసుకురాకూడదు అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఏంటి, ఒక కొడుకు ఒక తల్లిని వేసం చేశాడు. అవునమ్మా, అవును తల్లి. ఒక కొడుకు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఆర్మీ అని చెప్పుకుంటున్న వ్యక్తులు షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టారా అని చెప్పిన వాళ్ళు ఎవరో కొంచెం చూడండి. ఎవరు చెప్పించారో ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టండి ముందు. మమ్మల్ని ఎందుకు మీరు దాడి చేస్తారు? మీరు వచ్చి నన్ను ప్రశ్నించొద్దు. విజయలక్ష్మి గారు రాజశేఖర్ రెడ్డి గారికి కనలేదు, షర్మిల గారిని అని ప్రచారం చేసింది ఎవరు? చేయించింది ఎవరు? అధికారం కోసం ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నది ఎవరు? మర్యాదగా మంచిగా మాట్లాడితే పిచ్చాళ్ళు అనుకుంటున్నారా యువతల? సిగ్గు శరాలు లేకుండా ఒక పోస్ట్ ని సగం కట్ చేసి తిప్పుకుంటున్నారు. అంతకన్నా దిగజారుడు వ్యవహారం ఇంకోటి లేదు. ఇది వేశారు, అందుకని రేణుకా జట్టిని మేము ఈ రకంగా టార్చర్ చేస్తున్నాము అంట. అరే అబ్బాయి, నేను మీకు ఒకటి చెప్తా వినండి. నా లైఫ్ లో ఇంతకన్నా టార్చర్ గాడు ఇంకోటి ఉన్నాడు నాకు నా లైఫ్ లో. ఐ డోంట్ కేర్. అంతకు మించిన టార్చర్, అంతకు మించి మీరు ఎవరు పెట్టలేరు టార్చర్ నాకు. నా లైఫ్ లో నా పెళ్లి అనే రూపంలో
టార్చర్ అంటే ఏంటో చూసిందాన్ని నేను. మీరేం పెడతారా? అసలు మీరేం పెట్టగలరు చెప్పండి? మీ వల్ల ఏం కాదు. మీరంతా ఆఫ్టర్ ఆల్ మీరు పెడితే నేను కన్నీళ్లు కారుస్తానని అనుకుంటే అది మీ భ్రమ. భయపడతాననుకుంటే అది మీ భ్రమ. అది నా బ్లడ్లోనే లేదు. ప్రాణాన్నైనా అవలీలగా వదిలేస్తానేమో కానీ మీరు చెప్పింది నేను చేస్తానని మాత్రం అనుకోమాకండి. అది ఎప్పటికీ జరగదు. బలవంతంగా నా చేత ఏ పని ఎవ్వరూ చేయించలేరు ఈ భూమి మీద. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు కూడా టార్చర్ అనే దాంట్లో ఎక్స్ట్రీమ్ మీరు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళండి. నేను అంతకు మించిన ఎక్స్ట్రీమ్ చూస్తున్నా. నాకు 52 ఏళ్ళు. ఈ 52 ఏళ్ల నా జీవిత కాలంలో ఇంతకు మించిన ఎక్స్ట్రీమ్ లైఫ్ నేను చూస్తున్నా. అంతకు మించి మీరు ఎక్స్ట్రీమ్ ఏమి వెళ్ళలేరు. మా అబ్బాయి అన్న బాధపడతాడు అనుకుంటున్నారేమో. మా అబ్బాయి కూడా ఏం బాధపడ్డు. మగపిల్లాడు ఏంట్రా బాధపడేది? అంటే తన తల్లిని పెట్టారని చెప్పి బాధ ఉంటుంది, ఉండదని అంటలా. అందులో నిజానిజాలు వాడికి తెలుసు కదా. ఒక చిన్న లైన్ని మీరు తిప్పుకుంటూ మా పిల్లల్ని శాపనార్థాలు పెడుతూ మా అబ్బాయి దాకా మీరు వస్తే నేను చూసి పోతే పోనీలే, మా అబ్బాయి మీద శాపనార్థాలు, మా అబ్బాయికి చావు కీళ్లు మీరు కోరుకుంటే పోతే పోనీలే అని ఊరుకుంటే నేను ఊరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సంతానాన్ని అంటే మీకు పొడుచుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేస్తారు. ఇది అసలు ఒరిజినల్ ట్వీట్. లైట్ వెలుతురులో కనపట్టలేదండి. ఇదిగోండి. నేను చదువుతాను. తిరుమల లడ్డు గురించి ఒక వీడియో పెడితే, ఒక న్యూస్ క్లిప్పింగ్ పెడితే దాంట్లోకి వచ్చి ఎవడు వాడు పింక్ లిప్స్ అంటూ లోకేష్ బాబుది మార్క్ చేసిన డిపి పెట్టుకుని వచ్చి వాడు అంటాడు, రోజు ఇదే ఫేక్ న్యూస్ వేస్తావే లేకిదానా, కర్మ విల్ రిటర్న్ యూ యువర్ సన్ వెరీ సూన్ అంట. కర్మ నా కొడుక్కి రిటర్న్ అవుతుందా? కర్మ విల్ అంటే నేను తప్పు చేస్తే నా బిడ్డకి ఆ కర్మ వస్తుందని చెప్పేవారు అబ్బాయి. నువ్వు అబ్బాయివో అమ్మాయివో కూడా తెలియదు, సారీ టు సే. మా లోకేష్ బాబు ఫోటో పెట్టుకున్నావు కాబట్టి అబ్బాయి కింద కన్సిడర్ చేస్తాను. నేను తేడా కింద నేను కన్సిడర్ చేయలేను. పింక్ లిప్స్ నీకు చెప్తున్నా విను. ఏంటది? కర్మ విల్ రిటర్న్ టు యువర్ సన్ వెరీ సూన్. ఓకే, ఐ యాక్సెప్ట్. నేను తప్పు చేస్తే కర్మ విల్ రిటర్న్ సూన్. కానీ దీనికి కౌంటర్ నేనేమిచ్చాను? ఏమో వైఎస్ జగన్ కూతుళ్ళు పోతారేమో పాపం తగిలి అన్న. జగన్మోహన్ రెడ్డి పాపం చేయకపోతే కూతుళ్ళ దాకా వెళ్ళదుగా. మీకు భయమా? మా జగన్మోహన్ రెడ్డి బొచ్చడు బోళ్ళు పాపం చేసేస్తాడు, మా కూతుళ్ళు ఆయన కూతుళ్ళు ఏమైపోతారోనని మీకు భయమా? ఎందుకు రా భయం? అంత భయం ఎందుకు అంత వణికిపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడని మీరు ఒప్పేసుకున్నారా? పాపం చేస్తేనే కదా అతనికి తగిలిద్దని చెప్పినా నేను. పాపం చేయకపోతే తగులుద్దని చెప్పలేదా నేను? నేను చెప్పిందేంటి? ఏమో వైఎస్ జగన్ కూతుళ్ళు పోతారేమో పాపం తగిలి. పాపం చేయకపోతే తగలదు కదా, పాపం చేస్తేనే కదా తగులుద్ది. అంటే మా అన్న పాపాల పుట్ట. 7 కొండల తిరుమలేసుని కొండ మీద తీరని పాపాలు చేశాడు. 60 లక్షల లీటర్ల కెమికల్ నెయ్యి ఇచ్చాడు. 20 కోట్ల లడ్డూల్ని తయారు చేసి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేశాడు అని మీ అందరూ ఒప్పుకుంటున్నట్టే కదా. కానీ
ఏమండి మీరు ఎవరో పెట్టారు పింక్ లిప్స్ అంటే కొజ్జానేగా అని. వాడు కొజ్జా అయి ఉండొచ్చండి, కానీ మా లోకేష్ బాబు ఫోటో పెట్టాడు కాబట్టి నేను ఆడు మొగాడి కింద జమేశానండి. నేను జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక సైకో నా కొడుకుని ఎక్స్ లో కూర్చోబెట్టారు. ఎక్స్ లో కూర్చోబెట్టి ఈ రకంగా తప్పుడు నెరేటివ్ తీసుకెళ్తూ ప్రజల మధ్యకి నేను బిఆర్ నాయుడు గారు అన్నట్టు ఒక వీడియో కాళ్ళు అంట. ఏమో నేను అనగలను, నా స్థాయి తగ్గించుకోలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఏమో భారతీరెడ్డి గారు అండ్ ఎక్స్ ఏమో ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి. కాకపోతే నేను నా స్థాయి తగ్గించుకోను, మీలాగా దిగజారి నేను మాట్లాడను. అర్థమవుతుందా? తప్పుడు పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి అంత దమ్ము ఉంటే ఏ తప్పు చేయని నేను నాకెంత ఉండాలి? ఎవడో ఊరు పేరు తెలియని వాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను కన్నీళ్లు పెట్టుకుంటా కూర్చుంటాను అనుకున్నారా? నా కుటుంబం అంతా ఎందుకులేమ్మా రేణుకా ఈ రాజకీయాలు అంటారు అనుకున్నారా? నేను చెప్తున్నాను కదా అబ్బాయి, అస్సలు మీరు ఏమన్నా చేయండి, అస్సలు ఆ ఎక్స్ట్రీమ్ స్థాయి మీరు దాటలేరు. నాకు తెలుసు. మీరంతా ప్లాన్ ప్రకారంగానే నా జీవితాన్ని బజార్కి తీసుకొచ్చారని నాకు తెలుసు, అర్థమవుతోంది. నేను మొన్నే చెప్పా, తెనాల్లో ఒక సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక స్టేట్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్న తెనాల్లోనే నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు అంటే పాపం రాష్ట్రంలో సామాన్య మహిళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి సామాన్యుల్ని ఎంత కాల్చుకు తింటున్నాడు? హలో, ఎవరండి మీరు? ముందు ఫేక్ అకౌంట్ల నుంచి మంచి అకౌంట్లతో రండి, అప్పుడు మాట్లాడుకుందాం. నోరు జారకండి మేడం. ఎవరు నోరు జారారు? ఎవరి మీద నోరు జారారు? మా కుటుంబాల దాకా, మా పిల్లల దాకా వస్తే మీ కుటుంబాల దాకా మేము రాలేమా? మాకు నడక రాదా? మాకు నడకొచ్చు, మేము నడవగలం. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. వెళ్ళి పిచ్చి పోస్టులు పెడుతున్నా ఎక్స్ లో ఒకడు ఉన్నాడు, వాడిని అడగండి. అసలు రాజకీయాలకి నా కొడుకు ఏమన్నా సంబంధం ఉందా అబ్బాయి? అసలు నాతో పోట్లాడండి, నాతో పోట్లాడండి. మా అబ్బాయిని ఎందుకు అంటే, మా అబ్బాయి నా గురించి కూడా పెడితే మా అబ్బాయిని అడ్డం పెట్టుకోకుండా కూడా జనం నమ్మలేరని చెప్పేసి మీకు అర్థమైంది చూడండి. అబ్బాబాబాబా, అంటే మీరు ఏం చెప్పినా కూడా పబ్లిక్ నమ్మదు. దాంట్లో మా అబ్బాయి ఫోటో అడ్డం పెట్టుకుంటేనే పబ్లిక్ నమ్ముద్దని భయంతో తీసుకొచ్చి మా అబ్బాయి ఫోటో పెట్టారు, అంతే కదా? ఇంత రోతగా చేస్తున్నారే. ఆ పోస్టులు ఎవడేశాడో వాళ్ళ అమ్మకి చూపించరా బాబు, నువ్వు తీసుకెళ్ళి, లేదా మీ భార్యకి చూపించు, యాక్సెప్ట్ చేస్తుందేమో చూద్దాం. నీ తల్లినో చెల్లినో ఇదే విధంగా పెడితే నీకు తెలిసి వస్తుంది. కానీ మా సంస్కారం అది కాదు, మేము దాన్ని ఎంకరేజ్ చేయం. నిన్న ఎవరో నా అకౌంట్లో, నా ఎఫ్బీలో నాకు సపోర్ట్గా వచ్చి తెనాలి అజయ్ నీలిగాడిని వేసుకున్నారు, బండ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కానీ నేను చెప్పా వాళ్ళు నోరు జారినా మనం నోరు జారద్దు, మన సంస్కారంగానే ఉందాం, మనం బూతులు మాట్లాడద్దు. వాడు నా గురించి చండాలంగా ఇప్పుడు కాదు, వాడికి బైండ్ ఓవర్ కూడా రాయించడం జరిగింది ఒకప్పుడు, అయినా కూడా నోరు జారద్దని చెప్పింది నేను అసలు ఎప్పుడు పిల్లల్ని తీసుకురాను. ఎప్పుడు భారతీ రెడ్డి గురించి నేను అన్నానని చెప్పి తీసుకురండి మీరు. మీరు నన్ను లంజలు పూస్తూ ఉంటే, ఎవడెవడితో లింకులు కట్టి మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకోవాలి. పచ్చి బూతులు మాట్లాడుతుంటే నేను ఊరుకోవాలి.
ఎందుకు ఊరుకోవాలి? అవును, నన్నంటే నేను భారతిరెడ్డినే అంట. ఎందుకంటే మీరందరూ ఫేక్ గాళ్ళు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. మీరు ఉంటే పలానా దగ్గర ఉన్నారంటే నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్ని అడుగుతాను, లేకపోతే నీ పెళ్ళాం పిల్లల్ని అడుగుతాను ఏంట్రా ఇది అని. మీ పెళ్ళాం పిల్లల్ని అడుగుతాను నేను, ఏంటమ్మా ఇది, ఎందుకు జరిగిందమ్మా ఇది అని అడుగుతాను నేను. కానీ మీ అన్ని ఫేక్ అకౌంట్సే. నేను ఎక్కడికి వచ్చి అడగాలి? అంటే మీరు అన్నారు కదా అని చెప్పి అయ్యో నన్ను అన్నారని నేను గుండెలు బతుకుని ఇంట్లో కూర్చోనా? నా క్యారెక్టర్ అది కాదబ్బా. నేను గుండెలు బాదుకుంటా కూర్చోను. నన్ను అన్న వాళ్ళని నాకు ప్రశ్నించడం అలవాటు. మరి మీరు ఒరిజినల్ అకౌంట్స్తో వస్తే నేను మిమ్మల్ని అడుగుతాను. నేను భారతిరెడ్డిని అనను, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని అనను, అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు అంటే మీకు నాకు ఏమైనా పొలం గట్టుల తగాదాలు ఉన్నాయా? లేకపోతే మీరు నేను ఏమైనా బంధువులమా? లేకపోతే మీకు నాకు ఏమైనా ఆస్తుల తగాదాలు ఉన్నాయా? గట్లు తగ్గొట్టుకునే తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదే. మీరు నన్ను ఈ రకంగా బజారుకి తీసుకొస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి కోసం. సో మీరు ఫేక్ అకౌంట్స్ వస్తున్నారు కాబట్టి నేననేదాన్ని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీనే అంటాను. నా ఫ్యామిలీని అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీనే అంటా. నేను అనకూడదు అనుకున్నప్పుడు ఇది అనమాకండి. ఎందుకనాలి? మీరు నా వాయిస్ని ఆపలేరు, ఖచ్చితంగా ఆపలేరు. మీరు ఇంతకన్నా పెట్టుకోండి అబ్బా, పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఏం పర్లా పెట్టుకోండి. మీ పిరికితనం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మా అబ్బాయి ఫోటో పెట్టుకోకపోతే జగన్ నంబర్ అనేది మీకు అర్థమైపోయింది. సో మా అబ్బాయి ఫోటో పెట్టుకున్నారు. మా అబ్బాయి పత్రికా ప్రకటన ఇచ్చాడంట. ఒకడెవడో వచ్చి చెప్తాడు మా అబ్బాయి చేత ప్రెస్ మీట్లు పెట్టించాలంట. మా అబ్బాయి చేత ఎందుకు పెట్టించాలో చెప్పు నాన్న. ప్రెస్ మీట్లు అసలు మా అబ్బాయికి ఏం సంబంధం ఉంది ఇంట్లో? మీరంటే మీరు చెప్పింది ప్రజలు నమ్మరు కాబట్టి మా అబ్బాయి ఫోటో అడ్డం పెట్టుకున్నారు. కానీ నేను చెప్పింది నా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను మా అబ్బాయి చేత ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్తున్న ప్రతి మాట నిజమే కాబట్టి ప్రెస్ మీట్ల దాకా మా అబ్బాయిని తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. మా అబ్బాయిని నేను ఎందుకు తీసుకురావాలి? అసలు వాడికి రాజకీయాలకి ఏంటి సంబంధం? మీరు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నమ్మడానికి మా అబ్బాయి నేమో ఫేమో వాడుకుంటున్నారు.